అదేదో తారక మంత్రంలా సింధు నామజపం చేసే అత్తయ్యకి కరెక్ట్ టైంలో మంచి ట్విస్ట్ వచ్చింది. ఈ అవకాశాన్ని మనం అస్సలు వదులుకోకూడదు. చెప్పు సింధు, మనకి కళ్యాణం చేసే అవకాశం లేకపోవటం ఏంటి? అది అత్తయ్య, ఈసారి కళ్యాణానికి మనం కూర్చోలేమేమోనని అనుమానం వచ్చింది. ఎందుకు కూర్చోలేం? నీకు అనుమానం ఎందుకు వచ్చింది అసలు? అయినా ఈ నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవరు? మన ఇంటి ఆచారం గౌరవం గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. మీ మామయ్య ఢిల్లీ నుంచి వస్తున్నదే దీనికోసం. ఆ విషయం తెలిసి కూడా ఇలా ఎలా అంటున్నావు? అత్తయ్య, అది కాదు. పంతులు గారు ఏమన్నారంటే, ఈ మధ్యకాలంలో మన ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం సరిగ్గా లేదు. యష్కి దెబ్బలు తగిలాయి. మీరేమో నీరసంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని గంటల పాటు కళ్యాణం పీటల మీద కూర్చోగలరా అని ఆయన అనుమానంగా అడిగారు. పైగా మావయ్య వచ్చేది చివరి నిమిషంలో. ఒకవేళ మావయ్య ఫ్లైట్ లేట్ అయినా, లేదా ఆఫీస్ పని వల్ల మావయ్య రాలేకపోయినా, పీటల మీద ఒక్కరు లేకపోయినా దోషం అంటుకుంటుందని, అందుకే నేను... ఆరోగ్యం బాలేదని ఆచారాన్ని వదిలేస్తామా? అయినా మావయ్య రాకపోవటం ఏంటి? ఒకవేళ ఆయన టైంకొస్తే అప్పుడు కూర్చున్న వాళ్ళని లేపుతావా? నీకోసమే దమయంతి. ఎన్ని సంవత్సరాలలో మేము ఆ కళ్యాణం జరిపించని సంవత్సరమే లేదు. ఆ పీటల మీద నేను, మీ మామయ్య కూర్చోవాలని ఎన్నో కలలు కన్నాం. ఆయన వస్తానని మాటిచ్చారు. మాటిచ్చాక చంద్ర మాట తప్పడు. అయినా నువ్వెలా డిసైడ్ అయ్యావు? నేను రారని అండలేదు అత్తయ్య. ఏదైనా రిస్క్ ఎందుకు అని ఆలోచించానంతే. రిస్క్ కాదు సింధు, ఇది నీ అతి తెలివితేటలు. ఇంటి కోడలివి ఇంటి భారాన్ని మోస్తున్నావని నిన్ను నెత్తిన పెట్టుకుంటే ఈ ఇంట్లో మేము తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా నువ్వే తీసుకుంటావా? నన్ను అడగకుండా నువ్వు ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటావు? ఈ ఇంటికి పెద్దగా నేనింకా బతికే ఉన్నాననుకున్నావా, చచ్చాననుకున్నావా?